నువ్వన్నా ఒక మాట చెప్పకూడదు. స్పోర్ట్స్ కోటాలో మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. సిటీ ఛానల్లో ఒక మంచి అమ్మాయిని కూడా చూశాను. చక్కగా ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే అక్క దూరంగా ఉందన్న బాధ కొంచెమైనా తగ్గుద్ది కదా. నువ్వు మాట్లాడవే. సరే వాడికి రే అక్క మాట్లాడొద్దంట. ఏంట్రా కార్తీ, పండగ రోజు కూడా అలా ఉన్నావు? నువ్వు వస్తేనే కదక్క పండగ. నేను చెప్పాను కదా కార్తీ, బావకి పిఎంఓ మీటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను రాలేకపోతున్నానని. ప్లీజ్ అండర్స్టాండ్. నేను పుట్టినప్పటి నుంచి నువ్వు రాఖీ కట్టకుండా ఉండటం ఇదే ఫస్ట్ టైం అక్క. నేను ఇంటర్లో రాజమండ్రి హాస్టల్లో చదువుతున్నప్పుడు రాఖీ పండగ ఫుల్గా వర్షాలు, బస్సులు కూడా సరిగ్గా లేవు. నువ్వు ఎలా వచ్చావో తెలియదు కానీ పొద్దునే రాఖీ కట్టడానికి వచ్చావు. మళ్ళీ ఇలాంటి పండగ రాకూడదక్క. ఉంటాను. ఈ టైంలో ఎవరమ్మా? నువ్వు తీసి లోపల పెట్టు. అలాగేనండి. ఈ టైంలో ఏంటమ్మా? అక్క రాలేకపోయింది కదరా, అందుకే చెల్లెళ్ళని పంపించింది. మీరు లోపలికి పదండి. మీరు కోర్టులో మాత్రమే మాకు కోచ్ అండి, బయట మాకు అన్నయ్యే. ఇంత ఆనందాన్ని ఇచ్చిన మీకు నేనేమి ఇవ్వగలనమ్మా? స్కూల్ నివ్వండి అన్నయ్య. ఇప్పుడే వస్తాను, ఉండండి అమ్మా. అక్క అంటే ఎంత ప్రేమండి. తనకు కూడా వాడంటే అంతే ప్రేమ. ఆ ఫోటోలో చూడండి, కబడ్డీ ఎంత బాగా ఆడుతుందో. వాళ్ళ నాన్నని చూసి అది, దాన్ని చూసి వాడు కబడ్డీ నేర్చుకున్నారు. ఊళ్ళో అందరూ ఆడపిల్లలకి ఎందుకు కోచింగ్ ఇస్తున్నాడు అనుకుంటారు. నీలో తన తోబుట్టును చూసుకుంటున్నాడన్న విషయం ఎంతమందికి తెలుసు? శైలు, నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాక మీ అందరికి ఇద్దామని నీ ప్యాడ్స్ తీసుకొచ్చాను. నమ్మకంతో ముందే ఇస్తున్నాను, తీసుకోండి. థ్యాంక్స్ అన్నయ్య. పదండి, ఇంటి దగ్గర పెడతాను. పర్లేదన్నయ్య, మేము వెళ్తాం. 11 అయిందమ్మా, అసలే రోజులు బాగాలేవు. పర్లేదన్నయ్య, మన ఊర్లో మనకు భయం ఏంటి? సరే అయితే నాతో ఫోన్లో మాట్లాడుతూ వెళ్ళండి. ఓకే అన్నయ్య. ఫోన్ నెంబర్ వద్దా? నెట్వర్క్ సరిగా లేదని ఎయిర్టెల్కి మారిపోయాను కదా. తెలుసు, నెంబర్ చెప్పమా? చెప్పు. $7981046532. ఈ నంబర్ మీకు ఎలా తెలిసింది? ఇలా. ఓకే, బాయ్, గుడ్ నైట్. అన్నయ్య నేషనల్స్కి ఎలాగైనా సెలెక్ట్. ఒరే ప్రసాద్, ఇన్నాళ్ళు పిందెలు కాయలవడం అంటే ఏటో అనుకున్నాను రా. వీళ్ళని చూస్తా అంటే ప్రాక్టికల్ గా అర్థమైపోయినది. పిక్కలు దాకా టిక్కర్లు వేసుకుని రోజు గ్రౌండ్కి వెళ్తుంటే ఆటుకాయ వెళ్ళి ఆడిపోనాదిరా. ఏంటమ్మా, ఏంటా సౌండ్? ఏం లేదన్నయ్య, నాకు ఈ కందుకూరోళ్ళ పిల్లని చూస్తుంటే కాకినాడ గొట్టం కాస్త గుర్తొస్తున్నదిరా. తప్ప దీన్ని చూడరా, రాజమండ్రి రోజు మిల్కులాగా ఏముందరా. ఏమైనా కార్తీగాడి చాలా అదృష్టవంతుడురా. ఎవడైనా రాత్రులు ట్యూషన్లు చెప్తుంటారు, వీడు కబడ్డీ కోచింగ్ కూడా ఇస్తుంటారా. ఏయ్, సార్ గురించి తప్పుగా మాట్లాడు. ఓ నాయనో, దీనికోత అదిరిపోనాదిరా. ఏమైంది ఫాతిమాకి? ఏం లేదన్నయ్య. దీంతో కబడ్డీ ఆడాల్సిందేరా. అరే నేను వెళ్తారా కొత్తగా. కబడ్డీ 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 కబడ్డీ
శివ అనియా నో ప్రాబ్లం, ఏం కాలేదు. ఓకే అమ్మా, జాగ్రత్త. మీరు వెళ్తే 2 నిమిషాల్లో కొట్టేసేవారు కదండి. నేను వెళ్తే ఇప్పుడు మాత్రమే కొట్టగలనరా, కానీ వాళ్ళు ఎప్పుడైనా కొట్టగలరు. ఆడపిల్లలకు కావాల్సింది బయటికి వెళ్ళేటప్పుడు మగాడు తోడు కాదు, ధైర్యం అనే తోడు. తెలుగుతనానికి తిలకం దిద్దినట్టు ఎంత పద్ధతిగా ఉందండి. మా కట్నం కూడా వద్దు, ఇదిగో ఈ 50 కిలోల బంగారాన్ని ఇస్తే తీసుకెళ్లిపోతాం. సమయం అవుతోంది, తాంబూలాలు మార్చుకుందామా? మార్చేసుకుందాం పంతులు గారు. ఇంత మంచి సంబంధం నా కూతురికి సెట్ అయింది. దీంతో బీపీ షుగర్లే కాదు, థైరాయిడ్ లిపిడ్ ప్రొఫైల్ కూడా లిమిట్ లోకి వచ్చేస్తాయి. నేను ప్రశాంతంగా బతికేయచ్చు. నమస్కారం. ఎందుకు వచ్చారు? వాళ్ళు ఎందుకు వచ్చారు? చూపులకు వచ్చారు. మేము చెడగొట్టడానికి వచ్చాం. ఏంటి మీకు పిచ్చి గాని పట్టుకుందా? మీరు వచ్చి మా ఇంటి సంబంధం చెడగొట్టం ఏంటి? చిల్ బ్రో. ఇప్పటి వరకు పెళ్లి చూపులు లవర్ చెడగొట్టడం చూశారు, వాడి ఫ్రెండ్ చెడగొట్టడం చూశారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక అత్తగారు చెడగొట్టడం చూడబోతున్నారు. చూస్తారేంట్రా? వీళ్ళ మెళ్ళ పట్టుకొని బయటికి తోసేయండి. డోంట్ టేక్ స్ట్రెస్ బ్రో. చేతికి గాజులు వేసుకొచ్చాం, కాళ్ళకి పసుపు రాసుకొచ్చాం, కాంచీపురం చీర కట్టుకొచ్చాం. వీళ్ళేం పీకుతారనుకుంటున్నావేమో. కత్తులకి కొబ్బరి నూనె కూడా రాసుకొచ్చాం, బయట బండ్లో ఉన్నాయి. యు నో సంథింగ్ బ్రో, ఆడపిల్ల అడుగు పెట్టే చోటు మొగుడు కంటే అత్త ఆడపడిచే ఇంపార్టెంట్. రేపు ఆకృతి మీ ఇంటి కోడలుగా వచ్చాక పొద్దున్నే మీరు లేస్తారా, తను లేవాలా? తనే. కాఫీ మీరు పెడతారా, తను పెట్టాలా? తనే. డిషం ఏదైనా గొడవ జరిగితే సారీ మీరు చెప్తారా, తను చెప్పాలా? ఆబ్వియస్లీ తనే. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. వీళ్ళ కొంపకు కావాల్సింది కోడలు కాదు, పని మనిషి. అదే మా ఇంటికొస్తే పొద్దున్నే నేనే లేస్తాను, కాఫీ నేనే పెడతాను, ఆ అమ్మాయికి సారీ నేనే చెప్తాను. పాప జస్ట్ కాపురం చేస్తే చాలు. నాన్నగారండి, నువ్వు ఉండమ్మా. ఇంటికి పిలిచి ఏంటంటే వాళ్ళ బయట దోసేస్తారా, మమ్మల్ని వెళ్ళిపోమంటారా? రే ఏట్రాల గౌడు గేదెల్లా నించొని చూస్తారు. వీళ్ళు వీళ్ళ పెచ్చలాజిక్లు కోటప్పకుండా ఏసలు గురువారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ చూసే కామెడీ బ్యాచ్ అనుకుంటున్నావేమో. అప్పుడప్పుడు టీవీ 9 లో నేరాలు ఘోరాలు కూడా చూస్తాం. యు నో వాట్ ఐ మీన్ టు సే. పూతరేకులు తింటూ మొగల్ రేకులు చూసే బ్యాచ్ మీరేం చేస్తారే? ఏయ్, పూతరేకులు గీత రేకులు అన్నావంటే ఇంటి పైన ఎనప రేకులు ఎగిరిపోతాయి, జాగ్రత్త. నువ్వు 100 సంబంధాలు తెచ్చినా ఇలాగే చెడగొట్టి దొబ్బుతాం. నీ ఇంటికి ఎవడొచ్చినా వాడికి పెట్రోల్ బొక్క, టైం బొక్క. పక్కూరోడొచ్చినా, సిటీ వాడొచ్చినా, అబ్రాడ్ వాడొచ్చినా ఇద్దే రిపీట్ అవుద్ది. గుర్తు పెట్టుకో, ఇద్దే రిపీట్ అవుద్ది. లెట్స్ గో గర్ల్స్. మమ్మల్ని వదిలేండి బాబు, మీకు మీ సిటీ ఛానల్ సంబంధానికి నమస్కారం. ఏ పదండి. అది కాదండి. ఏమండి నాన్నగారు, అంటే ఈ పెళ్ళి ఆగిపోయినట్టేనా నాన్నగారు? మీరేం చేయలేరా నాన్నగారు? అంటే మన రైస్ మిల్ క్లోజ్ చేసిన వాడు, ఈ పెళ్ళి ఆపేసిన వాడు ఆ కార్తీగాడు. అతన్నే నేను పెళ్లి చేసుకోవాలా నాన్నగారు? అమ్మా అమ్మా, అయ్యో ఏం తెలియదు దీనికి. లోపలికి వెళ్ళమ్మా.
తీసుకెళ్ళు. సత్తే బీపీ మిషన్ తీసుకురా నాన్న. ఒక ఊరి నుంచి 8 మంది ప్లేయర్స్ సార్. మీకు రూల్స్ తెలుసు కదా? వాళ్ళకి ఆడడం తెలుసు సార్. అసోసియేషన్కి అడ్డుకోవడం తెలుసు సార్. 32 స్టేట్స్ ఉన్న కంట్రీలో మన ఇండియన్ క్రికెట్ టీంకి మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ఆడుతున్నారు? ఒక్క మహారాష్ట్ర నుంచే 83లో 6 క్రికెటర్స్ ఆడారు. 1953లో టెక్కల్ నుంచి 7 కబడ్డీ ప్లేయర్స్ నేషనల్స్కి ఆడారు. రూల్స్ ప్రకారం పంపిస్తే ఆడొస్తారు సార్. రూట్ లెవెల్ నుంచి ఆలోచించి పంపిస్తే పేపర్లో వస్తారు. మీరు గెలుపు మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నారు. మా గెలుపు ఈ 2 అడుగుల కప్పు కోసం కాదు సార్. 2-3 జనరేషన్స్కి అక్షరాలు నేర్చుకుంటున్నా ఈ బడి కోసం. మా నాన్న ఆస్తుల మీద కట్టడానికి కారణం కనీస విద్య. కానీ ఇప్పుడు ఇది మూసేయాలనుకోవటానికి కారణం కార్పొరేట్ విద్య. గవర్నమెంట్కి అప్లికేషన్స్ పెట్టి అలసిపోయాను సార్. అందుకే గేమ్ ద్వారా ట్రై చేస్తున్నాం. అక్షరం కోసం ఆట నిలబడింది. మీకోసం నేను నిలబడిపోతే ఎలా? బోర్డుని నేను కన్విన్స్ చేస్తాను. ఏర్పాట్లు చేసుకోండి. థ్యాంక్ యూ సార్. కర్నూలు సింధు, వైజాగ్ అరుణ చాలా మంచి ప్లేయర్స్. వీళ్ళిద్దరూ టీంలో ఉంటే నాకు అసోసియేషన్తో చాలా తేలికవుతుంది. ఆంధ్ర టీంలో వాళ్ళు ఉంటారు సార్. అండ్ మన దగ్గర ఫండ్స్ ఇంతే ఉన్నాయి. పర్లేదు సార్, నేను చూసుకుంటాను. విల్ యూ? యా. గ్రేట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఏంటి కోచ్ మీరు అనేది? అవునమ్మా, 2021 నేషనల్ కబడ్డీ కాంపిటీషన్స్కి మనం వెళ్తున్నాం. రేపటి నుంచి మన ప్రాక్టీస్ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేయాలి. సరే అన్నయ్య. నేషనల్ కబడ్డీకి సెలెక్ట్ అయిన ఆత్రేయపురం ఆడపిల్లలు సంబరాల్లో మునిగిన రామకృష్ణ మెమోరియల్ స్కూల్. పిల్లల భవిష్యత్తు కోసం తన భవిష్యత్తునే సాక్రిఫైస్ చేసి జాబ్ రిజైన్ చేసిన కార్తీ. ఆ ఫ్లోకి ఫోటోస్ కి ఇప్పుడు మ్యాచ్ అయినదా బాబు గారు? అన్నారు అంటూ నాకే. ఈ ఇంట్లో ఎన్ని కిలోలు ఉప్పు తిన్నావో నాకు తెలదు కానీ అయ్యా, నీకున్న విశ్వాసం ముందు ఈ ఊళ్ళో ఏ కుక్క పనిచేయదురా. అంటే ఏంటంటే ఇప్పుడు అడిగేస్తారా? ఎంత డ్రామా ఆడారండి అమ్మాయి గారు. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకునే అదే ఫెయిర్ గా ఉండనప్పుడు నాటు మందు తాగే మనం ఎందుకురా మనుషుల్లాగా ఉండాలి? ఇంకెవరు రాలేదేంట్రా? ఓసారి ఫోన్ చేస్తానాగండి. ఎత్తట్లేదండి. ఏమే సీత, ఏటి గోళ? ఏమా సత్యవతి, అన్నవరం, ఏటిదంతా? కబడ్డీ తెలుసు కదా అని చెప్పి వాళ్ళతో కబడ్డీ ఆడుకున్నారు. మరి వాళ్ళ కోపం వచ్చి క్రికెట్ ఆడుంటే మీ పిల్లల పరిస్థితి ఏమయ్యేది? మగాడు బ్యాట్లాటోడు, ఆడది బంతి. బ్యాట్ వెళ్ళి బంతి మీద అడ్డ, బంతి వెళ్ళి బ్యాట్ మీద అడ్డ. ఆడాళ్ళ బతుకులే బౌండరీ లైన్ అవతలు పడేది. మేము ఊరికే కొట్టలేదండి, మమ్మల్ని కామెంట్ చేశారా? చేస్తారు. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని పొలం గట్లంట గోదావరి గట్లంట గెంతుతుంటే కామెంట్స్ చేయరా? ఇది పల్లెటూరు తల్లి. ఇక్కడ ఆడపిల్లలు వేసుకునే బట్టలు లెంతను బట్టి క్యారెక్టర్ డిసైడ్ అయిపోద్ది. ఏదో ఆడితే పిల్లల జీవితాలు బాగుపడతాయని. ఏట్రా బాగుపడేది? కబడ్డీ కబడ్డీ అని ఆడేస్తే పాకిస్తాన్ లాంటి పక్క దేశం నుంచి వచ్చి పెళ్లి చేసుకోవడానికి నీ కూతురు సానియా మిర్జా కాదు, దర్జీ కూతురు. పక్కూరోడు కూడా రాడు.